అలాగే నువ్వంటే నాకు ప్రాణం. మనం విడిపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. స్వయంగా నువ్వే నన్ను పెళ్లి కొడుకుని చేయాలి. ఎవరి కోసమో తన గుండెల్లో అసలు నిజాన్ని సమాధి చేసుకున్నాడు. అందుకోసం తను ఎంతగానో ప్రేమించే తన భార్యని కూడా దూరం చేసుకుంటున్నాడు. నాకేదో పట్టినట్టు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా సూర్యని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐశ్వర్య, నాకు తెలిసినంత వరకు నువ్వెవరి విషయంలో ఇంతలా ఫీల్ అవడం చూడలేదు. నాది సూర్యనారాయణది మామూలు అనుబంధం కాదే. నేను సూర్యనారాయణని మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ సూర్యనారాయణ భార్యగా స్థానం సంపాదించలేకపోయాను. ఆ తర్వాత అతన్నెప్పుడు మంచి స్నేహితుడిగానే చూశాను. తను కూడా నన్ను ఒక మంచి స్నేహితురాలుగానే చూశాడు. ఒకనొక పరిస్థితుల్లో ఈ ఐశ్వర్య నడి రోడ్డు మీద పడున్నప్పుడు సూర్యనారాయణ ఆశ్రయం ఇచ్చాడు. ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నన్నెంతగానో ఆదరించారు. అలాంటిది నేను సూర్య దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీని విడగొట్టి ఆ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేశాను. ఐశ్వర్య, ఊరుకో ఐశ్వర్య, ఊరుకో ఐశ్వర్య. నిజం ఇది అని తెలిసాక వాళ్ళందరికీ నా ముఖం ఎలా చూపించగలను? ఎలా? ఏ ఐశ్వర్య, ఇటు చూడు, ఇటు చూడు. జరిగిపోయిన దానికి బాధపడ్డావు ఎందుకు చెప్పు? అపూర్వకు అన్యాయం జరిగిందని అలా ప్రవర్తించావు. అయినా ఐశ్వర్య, మీ ఇద్దరి స్నేహానికి ప్రేమ అనే పునాది ఉంది. అది తాత్కాలికంగా మీ మధ్య దూరం పెంచిందంతే. మీ పవిత్రమైన స్నేహమే మళ్ళీ మీ ఇద్దరిని దగ్గర చేరుస్తుంది. మీ ఇద్దరి మనసు బంగారు ఐశ్వర్య. మీ ఇద్దరి మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ తప్పకుండా పోతాయి ఐశ్వర్య. అది కదే, వాళ్ళిద్దరూ అలా విడిపోతుంటే చూస్తుండడం తప్ప నేనేమీ చేయలేనని బాధిస్తోంది. పోనీ ఒక పని చేయనా? అపూర్వ విషయం అంతా అలేఖ గారితో చెప్తే దాంతో ఆవిడ అర్థం చేసుకుందనుకో, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా. వద్దనిత, మన దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా అలా చెప్పడం కూడా వేస్ట్. అందరికీ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. పైగా ఈ విషయం అలేఖకి చెప్పి అలేఖని కన్ఫ్యూజ్ చెయ్యొద్దని సూర్యనారాయణ దగ్గర మాట తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు ఐశ్వర్య? ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే ఒక్కటే మార్గం. ఆ జగ్గు అనే వ్యక్తి ఎక్కడున్నాడో మనం కనుక్కోవాలి.
అవునా, అలాగే, సరే సరే వచ్చేస్తున్నాను. ఐశ్వర్య, మా కంపెనీలో ఈవినింగ్ అనుకున్న వర్క్ అర్జెంటుగా ప్లాన్ చేశారంట. నేను ఒక అరగంటలో వచ్చేస్తాను. అలాగా, సరే త్వరగా వచ్చే. ఇదిగో కార్ కేస్. నాగిరెడ్డి, మా జగ్గులా ఉన్నాడే. నేను జగ్గు అలాంటి డ్రెస్సే వేయడు. మా జగ్గు స్పెషల్గా ఉంటాడు. అతను ఎవరో అయి ఉంటాడు. ఏంది జగ్గప్ప ఇక్కడ ఉండావు? అక్కడ అందరూ వచ్చేసి ఉండారు. సూర్య గారిని పెళ్లి కొడుకుని చేయడానికి రెడ్డమ్మ రెడీగా ఉండాది. సరే పద. ఏంది జగ్గప్ప, నీ ముఖం అద్దోలా ఉండాది? ఏం లేదు, పద. అలేఖ్య, ప్రియమైన అలేఖ్య, నేను నీకు రాస్తున్న మొదటి ప్రేమలేఖ, ఆఖరి ప్రేమలేఖ ఇదే. నీ దృష్టిలో నేను ఎలాంటి వాడినైనా కావచ్చు, కానీ నా నరాల్లో, నా గుండె లోతుల్లో ఎప్పుడూ నాకు నా అలేఖ్య ధ్వని వినిపిస్తుంది. ఆ శబ్దం అంటే నాకు చాలా ఇష్టం. ఆ శబ్దంలో నా అలేఖ్య నాకెప్పుడూ కనిపిస్తూ ఉంటుంది.
కార్యక్రమం అయిపోయాక ఇక నువ్వు నాకు కనిపించవు. నేను నీకు కనిపించను. అందుకే ఈ కొద్దిసేపు నీతో ఈ ప్రేమానుబంధం. నా జన్మకిది చాలా లేఖ్య. ఇట్లు నీ సూర్య. ఆ పసుపు నీళ్లు నా హృదయాన్ని తనలో కలిపేసుకున్నాయా లేఖ్య? వద్దు నాగిరెడ్డి, సూర్యకాన్ని నా చేత్తోనే చేయనివ్వండి. థ్యాంక్స్ లేఖ్య.
బావా సూర్య గారు సూర్య ఇట్స్ ఓకే, కాల్ స్లిప్ అయిందంతే. సూర్య, నిజం చెప్పి నువ్వెంతగానో ప్రేమించిన ఆలేఖ్య నీకు దక్కాలంటే నిజం చెప్పు. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగిపోతుంది. పద సూర్య. ఆనంద్, సూర్య కళ్ళు చూసావా? చాలా ఎర్రగా మారిపోయాయి. వాటిని చూస్తే నాకెందుకో భయంగా ఉంది. ఆ లేఖ్యను వదిలి వెళ్ళిపోతున్నాడు కదా, ఆ బాధలో సూర్య కళ్ళు అలా మారిపోయి ఉంటాయి. సూర్య, బుగ్గు చుక్క పెట్టాలి, కాటుకు కనిపించట్లేదు. సూర్య ప్లీజ్, ఇప్పుడు నా ఆలేఖ్య జీవితం నీ చేతుల్లో ఉంది. ఇప్పటికైనా నువ్వు నిజం చెప్తే ఆలేఖ్యకి వాట్ ఇస్ వాట్ అనేది తెలుస్తుంది. అప్పుడు మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. ప్లీజ్ సూర్య, నిజం చెప్పు. రాసిన తలరాతను ఆ దేవుడు కూడా మార్చలేడు ఐశ్వర్య. అయ్యో సూర్య, కాటుకు దొరికింది. ఇటీవల లేఖ్య నేను పెడతాను. వద్దక్క, సూర్యకన్నీ నేనే చేయాలి. అలా చేస్తానని మాటిచ్చాను కదా. రెడ్డి గారు, ఇవన్నీ చూడటానికా నేను బతికుంది? అమ్మా, మీరేం బాధపడకండి. మా ఇలవేలుపు గుర్రంకొండ రెడ్డమ్మ తల్లి ఎవరికి అన్యాయం చేయదు. ఆ నమ్మకం నాకుంది. అక్క, ఇప్పుడు ఓకే కదా? ఓకే. సూర్య, ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. మేకపోతని బలవటానికి ముందు అలంకరిస్తారు చూడు, సూర్యుని అలేఖ్య అలాగే అలంకరిస్తుంది. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. అసలు ఇలాంటి ఫంక్షన్ చూస్తాను నేను కల్లో కూడా అనుకోలేదు సంతోష్. సూర్య, ఒక నిమిషం ఇలారా. కూర్చో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి అంతా పోవాలి. అక్క, దిష్టి తీసాక నిప్పుల్లో వేస్తే ఘాటు రావాలి కదా, అస్సలు రాలేదు. అంటే సూర్యకి బాగా దిష్టి తగిలింది. బహుశా నా దిష్టి తగిలిందేమో.